is Sharda and you're watching Dugani Sisters. Today I am here to introduce a special person. He is none other than VK Pawan. So he is doctor by profession. So he today is here to explain the current situation today we are facing. So due to this pandemic situation, I thought of giving a valuable suggestions, but I am not by profession. I am not doctor by profession. So I requested my brother-in-law. He is a doctor. So to give suggestions to my subscribers. So let's start. Hi subscribers, hello everyone. Everybody knows అంటే అందరికీ ప్రపంచం మొత్తం ఇవాళ మహమ్మారి లైక్ వాట్ యు కాల్ యాజ్ పాండమిక్. సో దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ థింగ్. ఓకే, అండ్ మనము ఇప్పుడున్న కరెంట్ పరిస్థితుల్లో యూ షుడ్ నాట్ బీ నెగ్లిజెంట్. అయిపోయింది కదా, లైక్ ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ అయిపోయింది, లైక్ యూ షుడ్ నాట్ బీ సో నెగ్లిజెంట్. మీరు ఇదివరకు తీసుకున్న జాగ్రత్తలే పాటించాలి. నేను వ్యాక్సినేట్ అయినాను, నాకు 2 డోసెస్ అయిపోయినాయి అని మాత్రం లేదు. బికాస్ ఇది పాండమిక్ ఎందుకన్నారంటే ఈ వైరస్ అనేది ఇట్ ఈస్ క్రమేణా అది మ్యూటెంట్ అవుతూ అంటే మన శరీరంలోకి ఎంటర్ అయిపోయి దాన్ని చేంజ్ చేస్తూ అవుతుంది, రూపాంతరం చెందుతారు దాన్ని. సో రూపాంతరం చెందుతూ ఇట్ ఈస్ అఫెక్టింగ్ the population, okay, everyone. So you should not be negligent. You should follow the three tips like SMS, like mask, sanitization, okay, and social distancing. Okay, and everyone, vaccination is the safe. You should remember vaccination. It protects your family. Okay, it doesn't worsen the condition, so you may be affected by it, but the thing is you may not be so much affected. Okay, not completely affected. One more thing, COVID time lo meer duty chesaranడి. Right. So what is your experience that time? Pandemic, simultaneous my duty was also very pandemic because all the situation, I mean the patients were very worstly affected. వాళ్ళ ఎంతసేపు ఉన్నా మనము ఫీవర్ అదొకటే అనుకుంటాం. దే ఆర్ ఇట్ ఈస్ అఫెక్టింగ్ ద లంగ్స్ సైమల్టేనియస్ ఆల్ ద మల్టిపుల్ ఆర్గన్స్. ఎందుకంటే ఈ డిసీజ్ యొక్క లక్షణం ఏంటంటే ఇట్ కాజెస్ బ్లడ్ క్లాట్స్ అండ్ ప్రాపర్ వాట్ యూ సే లైక్ ప్రాపర్ రీజన్ వై ద క్లాట్ ఈస్ బీన్ అఫెక్టెడ్ అనేది ఇంకా క్లియర్ కట్గా రాలేదు. బట్ డ్యూ టు సమ్ ఫిజియలాజికల్ చేంజెస్ మన బాడీలో ఆ వైరస్ ఎఫెక్ట్ అయినప్పుడు సమ్ చేంజెస్ జరుగుతుంది, దానివల్ల క్లాట్స్ అవ్వడం అనేది జరుగుతుంది. అందుకోసం లైక్ ఈవెన్ ఈ డ్రగ్ థెరపీ అంటే ఎంతసేపు ఉన్న ఈ వాట్ యూ కాల్ as లైక్ ఫావివిర్ అని సోమ్స్ డ్రగ్స్ అవి కాకోకుండా దే ఆర్ కంపల్సరీలీ గివింగ్ బ్లడ్ థిన్నర్స్ అని ఇస్తారు. ఏ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఆర్ దేర్ ఫర్ దిస్ పర్టికులర్ డిసీజ్. Okay, and what about the third wave? థర్డ్ వేవ్ లైక్ నిజంగా వస్తుందా? లైక్ నేమైతే లేదు, బట్ ద థింగ్ ఈస్ యూ షుడ్ బి కేర్ఫుల్. లైట్గా తీసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనం వీ హ్యావ్ బిన్ రీడింగ్ ఇన్ పేపర్స్, ఐ మీన్ చాలా వాటిలో వస్తుంది, మీడియాలో వస్తుంది లైక్ డెల్టా ప్లస్ వేరియంట్ అనేది లైక్ వీ హ్యావ్ సీన్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, మోస్ట్లీ ఇన్ ఏపీ ఆల్సో ఫ్యూ కేసెస్ హ్యావ్ బిన్ డయాగ్నోస్డ్. ద థింగ్ ఈస్ యూ షుడ్ నాట్ బి negligent. We should follow the same thing as I previously told, like the same thing, SMS and vaccination చేసుకోవాలి. టు సమ్ ఎక్స్టెంట్ విల్ బీ ఇన్ అ సేఫ్. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్గా నేను 2 డోసెస్ వేసుకున్నాను. సో ఇప్పుడు నా సిచ్యువేషన్, సో ఐ క్యాన్ ఫీల్ ఫ్రీ. ఓకే, కోవిడ్ నాకు ఎఫెక్ట్ అవ్వదు. ఐ కెన్ బీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. యూ షుడ్ నాట్ బీ కాన్ఫిడెంట్. యూ షుడ్ బీ కాన్ఫిడెంట్ బట్ యూ షుడ్ నాట్ బీ ఓవర్ కాన్ఫిడెంట్. ఓకే, ద థింగ్ ఈస్ వ్యాక్సిన్ ప్రొటెక్ట్స్. అలాగని నేను ఇదివరకు చెప్పాను మనం నెగ్లిజెంట్గా ఉండి వ్యాక్సిన్ తీసుకున్నా కదా అని లైక్ సోషల్ గ్యాదరింగ్స్కి ఎక్కువ అటెండ్ అవ్వడం, ఈవెన్ సోషల్ గ్యాదరింగ్లో కూడా మనం మాస్క్ లేకోకుండా తిరగడం. సో అది బట్ ఇట్ ఈస్ సమ్వాట్ డిఫికల్ట్ థింగ్. సో యూ షుడ్ ఫాలో ద సేమ్ నార్మ్స్ వాట్ యూ హ్యావ్ ఫాలోడ్ ప్రీవియస్లీ. ఓకే, అండ్ వన్ థింగ్ లైక్ ఇప్పుడు సెకండ్ డోస్ తీసుకున్నారు, లైక్ కొందరు వచ్చేసి చాలా మందికి డౌట్స్ ఉంటాయి. ఫస్ట్ డోస్ తర్వాత ఎన్ని రోజుల గ్యాప్ ఉండాలి, ఎన్ని రోజుల గ్యాప్ ఉండాలి. సో చాలా మందికి చాలా రకాలుగా ఈ సోషల్ మీడియాలో లైక్ దే హ్యావ్ గాట్ మెనీ డౌట్స్.
ఫస్ట్ 4 వీక్స్ అన్నారు, తర్వాత 8 వీక్స్ అన్నారు, తర్వాత 84 డేస్ అన్నారు. టైం పీరియడ్ ఎందుకు టైం పెంచుకుంటూ పీరియడ్ వస్తున్నారు? అనేది లైక్ ఒడిసే జనరల్గా మనకి వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత 14 డేస్ తర్వాతనే మన బాడీలో యాంటీబాడీస్ అనేవి వృద్ధి చెందుతాయి. సో అలాగా దానికి ఒక టైం పీరియడ్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఏదైనా కానీ తినగానే డైజెస్ట్ అవ్వదు కదా, యూ విల్ బి హ్యావింగ్ సమ్ టైం, యూ విల్ బి టేకింగ్ సమ్ టైం. అది ఎనర్జీలోకి కన్వర్ట్ అవ్వాలంటే కొంచెం టైం. సైమల్టేనియస్గా ఈ డ్రగ్ కూడా ఎట్లా అంటే లైక్ ఇచ్చిన తర్వాత ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైం మన బాడీలోకి ఎంటర్ అయిపోయి 14 డేస్కి మ్యాక్సిమం ఆల్మోస్ట్ అంటే నియర్లీ 60% ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళకి 60 to 70% యాంటీబాడీస్ ఉంటాయి. ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఫర్ అ సెకండ్ డోస్ ఆల్మోస్ట్ 90+. అంటే ఇప్పుడున్న డ్రగ్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, కోవాక్సిన్ కావచ్చు, కోవిషీల్డ్ కావచ్చు, ఈవెన్ నౌ కరెంట్లీ స్పుత్నిక్ వి, ఈవెన్ మా హాస్పిటల్లో దే ఆర్ ప్లానింగ్ ఫర్ ఇట్. మోస్ట్లీ ఇన్ ద నెక్స్ట్ వీక్ దే మే get a Sputnik V vaccination also. So whatever it may be, every vaccine is having 90% of potency particular virus పైన. ఓకే. అండ్ ఇంకోటి ఫస్ట్ వేవ్ వచ్చేసి ఓల్డ్ వాళ్ళకి, సెకండ్ వేవ్ మిడిల్ ఏజ్ వాళ్ళకి, థర్డ్ వేవ్ చిల్డ్రన్కి. అంటే లైక్ ఇది ఎట్లా అంటే ఈవెన్ మనకు ప్రాపర్ లిటరేచర్ లేదు, బట్ ద థింగ్ ఈజ్ ఇన్ ఫస్ట్ వేవ్ ఎట్లా అంటే లైక్ చిల్డ్రన్స్ వర్ ద క్యారియర్స్ అన్నారు. చిల్డ్రన్స్ వర్ ద క్యారియర్స్, ఫ్రమ్ చిల్డ్రన్ పెద్దవాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు. అండ్ లైక్ సెకండ్ వేవ్లో కూడా అలాగే జరిగింది. థర్డ్ వేవ్లో ఎట్లా అంటే పేరెంట్స్ విల్ బి ద క్యారియర్స్ అండ్ చిల్డ్రన్ విల్ బి ద ఎఫెక్టర్స్ అంటున్నారు. సో అందుకోసమే ఎవ్రీ వన్ దోస్ ఆర్ అబౌవ్ 18+ ఏజ్ వాళ్ళందరూ వ్యాక్సిన్ తీసుకుంటే పిల్లల్లో కూడా అంత ఎఫెక్ట్ ఉండదు అన్నట్లు ఈవెన్ WHO వాళ్ళు కావచ్చు, మన ICMR వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కావచ్చు, దే ఆర్ స్ట్రెస్సింగ్ ఎవ్రీ వన్ టు గెట్ వ్యాక్సినేటెడ్. వై? బికాస్ థర్డ్ వేవ్ ఇంపాక్ట్ అనేది తక్కువగా ఉండాలి, దట్టు పిల్లలలో ఉండాలని. సో ఇప్పుడు పిల్లలు కూడా వ్యాక్సినేషన్ వస్తుందా? పిల్లల్లో కూడా వ్యాక్సినేషన్ వస్తుంది మోస్ట్లీ ఇన్ కపుల్ ఆఫ్ డేస్, లైక్ 1 or 2 monthsలో. ఈవెన్ డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా DGCA వాళ్ళు దే హ్యావ్ గివెన్ క్లియరెన్స్ ఫర్ కోవాక్సిన్ టు గో టు డూ ట్రయల్స్ ఆన్ చిల్డ్రన్. సో వన్స్ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ పిల్లల పైన కూడా కెన్ గో ఫర్ వ్యాక్సినేషన్. అండ్ ఇంకోటి ఫుడ్లో కూడా ఏమన్నా వేరియేషన్? ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మెయిన్ పిల్లలకు. లైక్ యూ షుడ్ కంప్లీట్లీ అవాయిడ్ జంక్ ఫుడ్. లైక్ వాట్ ఎవర్ యూ ఆర్ టేకింగ్ ఇట్ విల్ బీ సేఫ్ టు టేక్ ఎ హోమ్ మేడ్ ఫుడ్ అండ్ బెటర్ ఫర్ అ ప్రోటీనేషియస్. ఇప్పుడు నేను నాన్ వెజిటేరియన్ కాదు, నేను వెజిటేరియన్, హౌ కమ్ గైడ్ అంటే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. ఓకే, నెంబర్ ఆఫ్ థింగ్స్ లైక్ వెజిటబుల్స్ కావచ్చు, పల్సెస్ కావచ్చు, యూ విల్ బీ హ్యావింగ్ అ మోర్ ప్రోటీన్స్. అండ్ ఈవెన్ పిల్లల్లో యూ షుడ్ హ్యావ్ అ ఫిజికల్ యాక్టివిటీ. దోస్ ఆర్ హ్యావింగ్ ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ pumping, it is working out more. So once the immune system is good, automatically you will not be getting any disease, whatever it may be. The COVID కావచ్చు, ఇంకోటి కావచ్చు, సో ఫ్లూ, whatever it may be. సో వన్స్ మన బాడీలో ఎప్పుడైనా మన ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అయిందంటే ఆటోమేటిక్గా ఇవి ఏదైనా కావచ్చు, వైరసా, ఆ బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్, దే విల్ బి గెటింగ్ సూపర్ ఇంపోజ్డ్. దే విల్ డామినేట్ యువర్ ఇమ్యూన్ సిస్టమ్ అండ్ the children or younger or elder people, they will be getting affected. So the thing is, you need to improve your immunity. So food kuda main important. Food is is playing a key role. Food and physical activity. Okay. Thank you, Pavan. I didn't expect many things I should learn from you, and even subscribers should also know about you. So and thank you for sparing time and giving us valuable suggestions for my subscribers. So thank you very much. Thank you everyone. Thank you.